ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాల ప్రసారానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు తండ్రి. గత దినములన్నింటిలో మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి మరి యొక్క దినమును మాకు అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుము. ఈ ఉదయకాలమున మాతో మాట్లాడము. నీ వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరచుము. నీ సహాయమును నాయన మాకు అనుగ్రహించి నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని స్థిరపరచమని ఈ కార్యక్రమమును ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 50వ వచనమును చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 50వ వచనము. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికియున్నాడని అతనితో చెప్పగా, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. చదవబడిన వాక్య భాగంలో యేసు ప్రభు యొక్క మాటను విశ్వసించిన ఒక తండ్రిని మనము చూడగలం. తన కుమారుడు వ్యాధిగ్రస్తుడుగా ఉన్నప్పుడు యేసు ప్రభును వెతుక్కుంటూ ఆయన వచ్చినాడు. ఆయన చెప్పిన మాటను విశ్వసించి ఆయన ముందుకు వెళ్ళినట్లు మనం చూడగలము. దేవుని మాట యందు విశ్వసించటము ప్రభు మనకు అనుగ్రహించే తన యొక్క గొప్ప కృప అయి ఉంటున్నది. నీవు దేవుని సన్నిధికి ఒక మనవితో వచ్చినావు. దేవుని సన్నిధికి ఒక మనవిని తీసుకొని వచ్చినప్పుడు విశ్వాసముతో, అనగా దేవుని యొక్క కృప తోడుగా ఉంటుంది, ఇది సమకూర్చబడుతుంది, లేకుంటే ఈ కార్యము సఫలమవుతుందని నమ్మటము మొదటిగా నేర్చుకోవాలి. నీ ప్రార్థనలో నమ్మిక ఉంచాలి. ఏదో నమ్మిక ఉన్నట్లు ప్రార్థన చేయటం కాదు, నమ్మినట్లు ప్రార్థన చేయటం కాదు, విశ్వసించినట్లు ప్రార్థన చేయటం కాదు, విశ్వాసముతో ప్రార్థన చేయాలనేది ప్రభు ఆశిస్తున్న కార్యముగా. విశ్వసించినట్లు ఒక వేషధారణ ప్రార్థన చేసినట్లయితే అదే నీకు శాపముగా కూడా మారిపోగలదు. నీవు నీ ప్రార్థనలలో దేవుని యొక్క కార్యమును ఎదురు చూస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచి పూర్ణ హృదయముతో ఆయనను వెతుకోవలసిన వ్యక్తిగా ఉన్నావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయ కాలమున దేవుని సన్నిధికి ఎన్నిసార్లు నీవు ఇటువంటి మొరలు తీసుకొచ్చి ప్రార్థన చేసిన తర్వాత, నాకు తెలుసులే ఈ కార్యము జరగదు, ఏదో చేయాలి కాబట్టి ప్రార్థన చేసినాను అన్న మనసుతో నిలబడ్డావు. అలాగున్నట్లయితే నీలో దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసము లేదు, దేవుని యందు నమ్మిక లేదు, ఆయన కార్యంలో నీవు నమ్మలేదు అని గుర్తించాలి. ఏదో బయటికి ప్రార్థన చేయాలి, విశ్వాసంలో ఉన్నట్టు ప్రార్థన చేయాలి అని అనుకున్న దాన్ని బట్టి దేవుని కార్యంలో నీవు నీ జీవితంలో అనుభవించలేవు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో, మీ ప్రార్థన విశ్వాసముతో నింపబడినదిగా, ప్రభు నీకు కార్యము చేయగలడని విశ్వసిస్తూ ప్రార్థన చేయాలి, నమ్మికతో ప్రార్థన చేయాలని చెప్పటం మనం చూడగలము. నీవు నమ్మినట్లయితే గొప్ప కార్యమును ప్రభు నీకు జరిగిస్తాడు. ఈ తండ్రి దేవుని మాటను నమ్మినాడు, యేసు ప్రభువును ఆయన విశ్వసించినాడు కనుక తన కుమారుడు స్వస్థపరచబడటం మనం చూడగలము. తన కుమారుడు జీవించటం మనం చూడగలం. ఎక్కడో దూరంలో ఉన్న కుమారుని దగ్గరికి నీ కుమారుడు బాగైతాడని చెప్పిన వెంటనే యేసు ప్రభు నుండి ఆ వ్యక్తి బయలుదేరి వెళ్ళటం, ఆ స్థలంలో ఆయన బయలుదేరి వెళ్ళటం అనేది ఎంతో గొప్ప విశ్వాసాన్ని చూపిస్తున్నది. నీవు నీ జీవితంలో ఎలాగూ ఆయన మాటలను నమ్ముచున్నావు. గంటల తరబడి ప్రార్థన చేసిన తర్వాత జరగలేదని నిరుత్సాహపడినట్లయితే అది నీ యొక్క అవిశ్వాసాన్ని చూపిస్తున్నది. నీవు
కొద్దిసేపు ప్రార్థన చేసినాను, పూర్ణ హృదయంతో చేసి ఇది జరిగిన సమయం వరకు నేను ఎదురు చూస్తానన్న విశ్వాసంతో ఉన్నట్లయితే తగిన సమయంలో ప్రభు నీకు ఆ కృపను లేకపోతే ఆ కార్యమును అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ ప్రార్థన పూర్ణముగా దేవుని యందు నమ్మిక ఉంచినదిగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. నీ ప్రార్థన ఆయన యొక్క కృపను నీకు అనుగ్రహించేదిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన పరలోకపు తలుపులు తెరిచి నిన్ను దీవించాలనేది ప్రభు ఆశిస్తున్న కార్యముగా ఉన్నది. ఎలాగూ ఉన్నది నీ ప్రార్థన? ఎంతసేపు చేసావు అనేది కాదు, ఎంత విశ్వాసముతో చేసినావు అనేది ప్రాముఖ్యమైన కార్యమై ఉన్నది. గంటల తరబడి ప్రార్థన చేసిన విశ్వాసం లేకపోతే కేవలం అది శూన్యమే, ఒట్టి వ్యర్థమైన కార్యమని నీవు గుర్తించి నీవు చేసే ప్రార్థనలు దేవుని పాదముల చెంతకు చేరేంత వరకు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఆయన యొక్క పాదముల దగ్గర కూర్చొని నీ యొక్క యాచనలను, విజ్ఞాపనలను ఆయనకు సమర్పించు. అప్పుడు గొప్ప కార్యములు నీ జీవితంలో చూడగలవు. ఆయన మాటను విశ్వసించు, ఆయన జవాబును విశ్వసించు. ఆ జవాబు నిన్ను పలు రెట్లుగా దీవిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. మేము నీ మాటను విశ్వసించేదానికి నీ కృపను మాకు అనుగ్రహించు. నీ దీవెనలతో నింపుమని వేడుకుంటున్నాము. నీలో నాయన సమస్తము ఉన్నదని ఎరిగి నీ పాదముల చెంతన నుండి దేవా నీ కృపను సంపాదించుకునే వారిగా మమ్మల్ని చేయమని, దేవా విని మర్చిపోయేవారిగా ఉండకుండగా, ప్రార్థించి అవిశ్వాసముతో ఉండేవారిగా ఉండకుండా నాయన పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నిన్ను సేవించే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.